శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను అలాగే మరెందరో గురువులను ఎన్నో ఆశ్రమాలను నిత్యం దర్శిస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ కూడా మన స్టూడియో నుంచే చెప్తున్నా. ఎందుకనంటే అక్కడికి వెళ్ళి తీసినప్పుడు నాకు చెప్పే అవకాశం కుదరలేదు ఆ రోజు. అందుకని ఈరోజు మన స్టూడియోలో కూర్చొని నేను అక్కడ షూట్ చేసినటువంటివి వారి యొక్క అనుభవాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను వివరించి చెప్తాను. ఈ తర్వాత అవి ప్లే అవుతూ ఉంటాయి. మీరు కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. వరంగల్ భద్రకాళి అమ్మ, నిజంగా ఆ అమ్మ కృపతో ఎందరో యోగులు వారి యొక్క జన్మల్ని సార్థకం చేసుకున్నారు. అలాగే మనం బనగానపల్లి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ కలియుగంలో ఉద్భవించినటువంటి ఒక గొప్ప మహానుభావులు. వారు చెప్పినటువంటి కాలజ్ఞానంతో ఎందరో ప్రభావితమయ్యారు. వారు ఇచ్చినటువంటి సాధనతో ఎందరో కాలజ్ఞానాన్ని తెలుసుకునేంత గొప్పవారు కూడా అయ్యారు. మరి వారిద్దరి గురించి ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భద్రకాళి అమ్మకు అతి దగ్గరగా అంటే పక్కనే బ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చి ఉన్నారు. ఇది ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు. దీని వెనక ఒక గొప్ప రహస్యం ఉన్నది. ఎందుకంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భద్రకాళి అమ్మ పక్కకు వచ్చి ఉండాలి, ఇక్కడ నా కోసం ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయండి అని ఒక భక్తుడి కల్లో చెప్పడం, వారు ఇక్కడ వారి కోసం ఒక నిర్మాణం చేయడం, అలాగే కాలజ్ఞాన పఠనం, భగవద్గీత పఠనం గురించి, అలాగే వారిచ్చినటువంటి మంత్రోపదేశం ఏదైతే ఉందో వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది, అది అక్కడికి వెళ్తే వారు చెప్తారు. మీకు మీడియా ముఖంగా చెప్పడానికి ఉండదు కాబట్టి చెప్పట్లేదు. ఆ మంత్రోపదేశం కూడా అక్కడ ఇవ్వడం, అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు సాధన చేసుకోవడానికి కానీ మరొక వసతులు కానీ పూర్తిగా వారంతా కూడా ఏర్పాటు చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి నిత్యం ఉపాసిస్తున్నటువంటి సదానందచారి వారు ఒక యాక్సిడెంట్కి గురవడం జరిగింది. ఆ సమయంలో అప్పటికే వారు బ్రహ్మేంద్ర స్వామి వారిని పూర్తిగా కొలుచుకుంటూ వారి యొక్క ఆరాధనలోనే ఉండేవారు. అలాంటి వారికి ఈ యాక్సిడెంట్ తర్వాత బ్రహ్మంగారు, అక్కడ నా ఆలయం అసంపూర్తిగా ఉన్నది, నీవు దాన్ని పూర్తి చేయాలి అని చెప్పడంతో వారి కంకణం కట్టుకుని ఇక్కడ ఈ భద్రకాళి అమ్మవారికి పక్కన, అంటే భద్రకాళి అమ్మ ఆలయానికి వెళ్ళడానికి ముందునే మీరు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయాన్ని, అసలు చెప్పాలంటే ఇక్కడ మన ఆలయంలోకి అడుగు పెట్టంగానే కూడా మనకి ఒక తెలియని ఒక గొప్ప అనుభూతిని పొందుతాం. ఎందుకంటే వారు కాలజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన వారికి కూడా వారిచ్చే సాధనతోనూ, వారు చేయించే ధ్యానంతోనూ, వారు ఇక్కడ చేయించే పఠనంతోనూ కూడా ఎన్నో అనుభవాలని, అనుభూతులని పొందుతారు. మరి అలాంటి గొప్ప విశేషాలు కలిగినటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం.
శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జై. విశ్వకర్మ మాత గాయత్రి మాతాకి జై. కాశీ విశ్వేశ్వర స్వామికి జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ముందుగా ఈరోజు ఈ యొక్క ఆలయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి వచ్చినటువంటి శ్రీ సన్నిధి ఛానల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఇక్కడ భద్రకాళి దేవాలయం ప్రక్కన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం కట్టాలని చెప్పని చాలామంది ప్రయత్నంతో ఇక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ స్థలం ఖరీదు చేయడం జరిగింది. 25 గుంటల స్థలాన్ని ఖరీదు చేయడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా కమిటీ వాళ్ళు ఒక 2-3 కమిటీలు మారినాయి. వాళ్ళ కృషి ఫలితంగా ఇక్కడ స్థలం నిలబడి ఉన్నది. 1994 నుండి మేము అధికారంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కింది నుంచి పైకి మెట్లు కానీ, మహామంటపం కానీ, గర్భగుడి కానీ ఈ యొక్క ఆలయాన్ని ఇంతవరకు పూర్తి చేసి 2005లో ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పటి నుండి వారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారంగా అన్ని మతాల, అన్ని కులాల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. ఒక టెంపుల్ ఏరియాలో ఇక్కడ స్థలం సంపాదించినటువంటి వాళ్ళందరికీ, కీర్తిశేషులైనటువంటి వాళ్ళందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అట్లనే ఈ మధ్య ఇక్కడ పక్కెంబడి స్థలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన మంటపం, ధ్యాన మంటపం, కాలజ్ఞాన ధ్యాన మంటపం కట్టాలని చెప్పని ఇక్కడ ప్రయత్నం చేసి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ సిజేఎఫ్ నిధుల నుండి మనం 25% మనం కంట్రిబ్యూషన్ కట్టి ఇక్కడ ఒక 53 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ధ్యాన మంటపం, మహామంటపం స్లాబ్ పోయడం జరిగింది. 50 ఫీట్లు 90 ఫీట్లతోటి. ఎందుకంటే అది 4 అంతస్తులు కట్టుకోవాలని చెప్పని దాని ఫౌండేషన్ చేసినాం కాబట్టి అది ఇంతవరకు పని అయిపోయింది. దాని వినియోగంలోకి తేవాలని చెప్పంటే ఇప్పటి వరకు సహకరించినటువంటి దాతలు కాకుండా అందరూ కూడా దాన్ని సహకరించాలి, దాన్ని వినియోగంలోకి తేవాలి. అది వినియోగంలోకి వస్తే ఎన్నో రకాల కార్యక్రమాలకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞాన ప్రచార వేదికగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటట్టుగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు ఈ కమిటీ ఇప్పుడు చాలా పెద్దవారు అయినారు. అధ్యక్షులుగా నేను మారేడోజు సదానందాచారి, కార్యదర్శిగా జల్లిపల్లి పెంటయ్యాచారి, గౌరవ అధ్యక్షుడిగా రామగిరి సోమలింగాచారి గారు, సలహాదారుగా కొక్కొండ శంకరాచార్యులు గారు, తర్వాత రాచమల్ల పున్నమాచారి గారు సలహాదారుగా, బెజ్జంకి బ్రహ్మయ్య గారు. ఇప్పుడు మా కమిటీ వాళ్ళం ఇప్పటి వరకు కృషి చేసుకుంటూ వచ్చినాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని తపన పడుతున్నాం. అందరి సహకారం కనుక ఇస్తే వచ్చే ఆరాధన వరకు దాన్ని అందుబాటులోకి తేవాలని చెప్పని మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సహకరించాలి అని చెప్పని ప్రార్థిస్తున్నాం. నా పేరు కొక్కొండ శంకరయ్యగా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి 2-3 సంవత్సరముల నుండి సేవ చేస్తున్నాను. ఈ సేవా కార్యక్రమం లోపల బ్రహ్మంగారి కోసం, దీక్ష కోసం ఉండే భక్తుల కోసము ఒక సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరినారు. దాని ప్రకారంగా సెల్లార్ లోపల ధ్యాన మంటపాన్ని ఏర్పాటు చేసినాను. అది వాళ్ళు 3 సంవత్సరాల నుండి దానిలో ఉండి దీక్ష తీసుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సేవ చేసుకుంటున్నారు. బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, ఈశ్వరమ్మ తల్లికి జై, నందీశ్వర దేవ సిద్ధయ్య గురుమూర్తికి జై. నా మనవి ఏమనగా మనం అందరం సహకరించి మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మనం సహకారం చేసి దీన్ని వెలుగులోకి తీసుకురావాలి.
ఇప్పటిదాకా మనం సదానందాచారి గారు అలాగే ఈ ఆలయ కమిటీ వారు చెప్పినటువంటి బ్రహ్మంగారు వారు స్వప్నంలో వచ్చి చెప్పినటువంటి విశేషాలు కావచ్చు, అలాగే ఈ ఆలయ నిర్మాణంలో వారు పొందినటువంటి అనుభవాలు కావచ్చు, అలాగే ఈ ఆలయానికి సహకరించినటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ వరంగల్లో భద్రకాళి అమ్మ పక్కన ఉన్నటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ మఠం ద్వారా పూర్తిగా ఈ ప్రాంతంలో అందరికీ వెలుగులోకి రావడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాబట్టే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి వీడియో చేయడం జరిగింది. అటు మీరంతా కూడా భద్రకాళి అమ్మవారి ఆలయ దర్శనానికి ఖచ్చితంగా వరంగల్ మీరు వెళ్తారు కూడాను. వెళ్ళినప్పుడు మాత్రం మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి మీరు ఇక్కడ వెళ్ళండి, సదానందాచారి గారిని కలవండి, వారి యొక్క అనుభవాలను మీతో పంచుకోండి, వారితో పంచుకోండి, వారు చెప్పినటువంటి సాధనను మీరు కొనసాగించండి. బ్రహ్మంగారు ఏదైతే దర్శించారో అంతటి గొప్ప కాలజ్ఞానాన్ని మీరు భవిష్యత్తు దర్శనాలను కూడా మీరు పొందుతారు. ఇలాగే మనం మరొక ఆశ్రమంతో కానీ మరొక గురుగారితో కానీ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.